అంటే వేరే వాళ్ళకు కేవలం ఇది ఒక దండలేసి కొబ్బరికాయలు కొట్టి అలాంటి కార్యక్రమాలు చేస్తారు. సో అలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళం కాదు. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, ఆయన యొక్క కళల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిజమైన వారసులుగా ఆయన ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడం కోసం నిరంతరం పనిచేసే యోధులుగా మేము ముందుకు నడుస్తున్నాం. అదేవిధంగా మాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇప్పుడే కాదు, అంబేద్కర్ చనిపోవడం అనే దానికన్నా అంటే లేరు భావించారు అనడం దగ్గర అంటే మనకి ఈరోజు ఒక చీకటి రోజుగా గుర్తించవచ్చు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మనకు వెలుగును తీసుకొచ్చారు. ఆ వెలుగును తీసుకొచ్చినటువంటి ఒక జ్యోతి ఆరిపోయిన రోజు, ఆ చీకట్లో ఉన్న రోజు. అందుకే దీన్ని మనం చాలా వరకు బ్లాక్ డేగా గుర్తిస్తాము. సో ఎందుకంటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి వల్ల, ఆయన చేసిన త్యాగం వలన ఈరోజు ఎంతోమంది అన్నీ అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించలేక కేవలం ఆయన ఫలాలను అనుభవిస్తూ కేవలం వర్ధంతులు జయంతులు అనే విషయం కాక బ్రేక్ అవుతూ ఉన్నారు. సో అలా ఆ విధంగా కాదు, మనం నిరంతరం తన ఏదైతే కావాలని కోరుకున్నారో, ఏదైతే ఆశయం కోసం ఉన్నారో ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం ప్రతి క్షణం ప్రతిరోజు ఖచ్చితంగా మేము అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఇక్కడ అంటే ఈ మొన్న జరిగినటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ కూడా మన సమాజం ఇంకా అర్థం చేసుకోలేకుండా బానిసత్వానికి పట్టం కట్టారు, బానిసత్వానికి బానిసలుగానే ఉంటామని చెప్పేసి రుజువు చేసుకున్నారు. కేవలం మనం అనుకుంటాం అంటే కేవలం ఏం జరిగింది, ఒక వర్గం నుంచి ఇంకో వర్గానికి చేంజ్ అయింది తప్పించేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత కళలు ఉన్నాయో, సో వీళ్ళకి ఈ అధికారం ఎవరికి రావాలి, భారత రాజ్యాంగం ద్వారా ఏ సూచించినో ఆ వైపు మనం ప్రయాణం చేయడం లేదు. సో అందుకని ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలియజేసుకోవాలి, ఆలోచించాలి. ఈరోజు అన్ని బాబాసాహెబ్ ఏవైతే చూపించిండో, ఏ మార్గం అయితే చెప్పిండో ఆ మార్గాన్ని ప్రయాణం చేయకుండా మనము కేవలం దేనికో ఒక దాన్ని కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఆ అగ్రవర్ణాల కిందనే మనం బానిసలుగా మిగిలిపోతూ ఉన్నాం. సో కేవలం వర్ధంతులు జయంతుల కారణమే బాబాసాహెబ్ గుర్తిస్తున్నాము. అక్కడ కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నిరంతరం ఆలోచించాలి, తెలియపరచాలి, అవగాహన పరచడమే కాకుండా మనం కూడా దాంట్లో కంటిన్యూగా భాగస్వామ్యమయ్యే వారసత్వాన్ని కొనసాగించాలి. కానీ ఇక్కడ మన వారసత్వం ఏమవుతున్నది అంటే ఆ వారసత్వం అనేది కేవలం ఇలాంటి కార్యక్రమాలకు చూపించుకొని సోషల్ మీడియాలో కనెక్ట్ అయిపోయి ఒక్కోసారి ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి కేవలం ఎట్లంటే ఒక సోడా, ఒక థమ్స్అప్ ఓపెన్ చేస్తే బుస్సు మన సోడా ఎట్లా పొంగుతుందో ఆ మాదిరి ఇట్లా పొంగుతున్నాము, తర్వాత చల్లగా అయిపోతూ ఉన్నాం. అంబేద్కర్ వారియర్స్ అంటే అది కాదు, నిరంతరం రగులుతూనే ఉండాలి. అలాంటి వారియర్స్ని మనం ఇంకా తయారు చేసి నిరంతరం ఈ సమాజంలో తీసుకెళ్ళాలి. అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా మన సమాజంలో ప్రతి విషయానికి ప్రతి ఒక్క గుండెకి పరిచయం చేసి తద్వారా ఇప్పటికైనా సరే ఈ రాజకీయాలు ఇప్పటికైనా ఇంకా బానిసత్వంలో కాకుండా వచ్చే రోజులైనా సరే, మరికొన్ని రోజులైనా సరే మన బాబాసాహెబ్ అంబేద్కర్ చేయాల్సింది నిజమైనది అంటే కంటిన్యూగా మనం ప్రోగ్రాంలు కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైతే యుద్ధం చేయాల్సిన టైం ఉందో ఆ యుద్ధంలో మాత్రం మనం గిరగీసి యుద్ధం చేయలేకపోతూ ఉన్నాం. ఆ యుద్ధం చేయలేకపోవడానికి కారణం ఏంటిది, దానికి సంబంధించినటువంటి వ్యవసాయం ఏంటిది అనేది మనం గుర్తించాలి. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినోడు రేపు దానికి ఇంతలు 10 ఇంతలు 2 ఇంతలు 20 ఇంతలు మళ్ళీ మన దగ్గర నుంచి దోచుకుంటూ ఉంటారు. అది ఒక్కసారి గుర్తించుకోవాలి. ఈరోజు మనం ఏం చేసినాం అనేది ఆలోచించుకోవాలి. ఇది కాకుండా రేపు వచ్చే దినంలోనైనా సరే కనీసం మనం అర్థం చేసుకొని మన బహుజన సమాజానికి మన వాదాన్ని గట్టిగా పరిచయం చేసి వచ్చే తరం మళ్ళీ ఏ యుద్ధం అయితే ఉంటుందో ఆ యుద్ధంలో ఖచ్చితంగా మన వాదాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కళలు ఉన్నాయో ఆ కళలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఈరోజు మన ఆర్కేపురం డివిజన్లో కానీ ఎంతోమంది ఉన్నారు నాయకులు, ప్రతి పార్టీలో మనకు సంబంధించిన నాయకులు ఉన్నారు. కానీ నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఏంటిదంటే ముందుగా మనకు కావాల్సినటువంటి సమస్యలు ఏంటి, మన సమస్యల పైన ఫైట్ చేసుకోవాలి ఏంటిది. ఏ లీడర్ కానీ మనం ప్రశ్నించలేకపోతున్నాం, మన ప్రాంతం గురించి ప్రశ్నించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనము వాళ్ళ దగ్గర లొంగిపోతున్నాం కాబట్టి మనం ప్రశ్నించలేకపోతున్నాం.
అందుకని ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోండి. మనకు సంబంధించిన మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, ఫ్యూచరు, మన ఇళ్ళకి సంబంధించినది, మన ఆరోగ్యానికి సంబంధించినది, అన్ని విషయాలు కూడా మనం బయటికి వెళ్ళాలంటే, ప్రశ్నించాలంటే ఖచ్చితంగా బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. బహుజనవాదాన్ని ముందుకెళ్ళి బహుజనవాదంతో ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మనం అన్ని విధాలు ప్రశ్నించగలుగుతాం, నిలబడగలుగుతాం, వీటితోని కొట్లాడగలుగుతాం. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం అనే నినాదంతో ఖచ్చితంగా మనందరం కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే అన్నమాట. ఎందుకంటే ఏదో ఒక రోజు కార్యక్రమాలు చేయడం కాదు. దయచేసి అందరూ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరికి మనం పరిచయం చేయాలి అంబేద్కర్ యొక్క. మనం అంటే బాబాసాహెబ్ త్యాగం చేసిండు, బాబాసాహెబ్ అది చేసిండు, బాబాసాహెబ్ పిల్లలు ఇవన్నీ ఎందుకు పోగొట్టుకున్నాడు, ఎవరి కోసం పోగొట్టుకున్నాడు? ఈరోజు ఆయన పెట్టిన ఏదైతే భిక్ష ఉందో ఆ భిక్ష పెట్టింది మనం బతుకుతున్నాం. లేకపోతే ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ బిఫోర్ కాన్స్టిట్యూషన్ ఒక్కసారి గుర్తించుకోవాలి. భారత రాజ్యాంగం రాకముందు నువ్వు ఎవరు, అసలు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత నువ్వు ఎవరు అనే విషయాన్ని గుర్తించుకొని ఎస్సీ బీసీ సమాజం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు బీసీ సమాజం ఇంత మెజార్టీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు పాలన ఏదైతే అధికారంలో వచ్చిన పార్టీ ఏదైతే ఉన్నదో అందులో చూసుకుంటే మన బీసీల పర్సెంటేజ్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అయినారు? 19% ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళు ఎంతమంది అధికారంలోకి వస్తున్నారు? ఒక్కసారి బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ ఏదైతే జనాభా ప్రాతిపదిక పైన ఏదైతే ఆలోచన చేసిరో, కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగపరంగా ఏదైతే రాసిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే బహుజనవాదం ముందుకు రావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి. అంబేద్కర్ అంటే కేవలం చాలామంది అంటారు అంబేద్కర్ అంటే కేవలం ఒక కులానికో ఇంకో కులానికో అంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాలకు సంబంధించినోడు, ఈ దేశానికి సంబంధించిన పితామహుడు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలి, ఆలోచించాలి. అందుకని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఇప్పటికైనా మనందరం అర్థం చేసుకొని ఎస్సీ బీసీ సామాజిక వర్గాలు అన్నీ కూడా అర్థం చేసుకొని ముందున్న భవిష్యత్తులో సరే మా వాళ్ళందరూ కూడా నాయకులుగా ముందుండి రేపు భవిష్యత్తులో అధికారంలో మన సమాజం ముందుండాల్సిందిగా తెలియజేసుకుంటూ, రేపు అదే విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైన ఉంది. కాబట్టి ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన కొనసాగిద్దాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. రాజుగారు వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం